హాయ్ అండి, హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాస్మీనా. ఈరోజు మనం రెడీ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ మసాలా పులుసు అన్నమాట. ఇది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటాను. అండ్ దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, లవంగాలు అండ్ మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది, అండ్ ఇలాచి, ఇవన్నీ వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ వచ్చేసి చిన్నగా పెట్టేసుకొని వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా వేడి చేసుకున్న తర్వాత వీటిని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి ఆనియన్స్, నేను ఇక్కడ ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా చల్లారిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం వేడి చేసుకున్నాం కదా ఈ ధనియాలు, సాజీరా, జీలకర్ర, ఇవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ ఇలా కట్ చేసుకొని అందులోకి మిక్సీలోకి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ధనియాల పొడి అండ్ సాల్ట్, మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. నెక్స్ట్ ఇందులోకి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి దాని గుజ్జుని దీంట్లోకి వేయాలి. చింతపండు వాటర్ అన్నమాట. దీంట్లోకి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ బాయిల్డ్ ఎగ్స్కి మనం అక్కడక్కడ కాటు పెట్టుకోవాలన్నమాట. మనము ఆ గ్రేవీలో వేసిన తర్వాత ఆ కాట్లో మధ్యలోకి మనకి ఆ గ్రేవీ అనేది వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. ఒక 4-5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి ఇలా కాట్లు పెట్టి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇలా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. అండ్ 5 మినిట్స్ తర్వాత మనం తీసి చూస్తే మనకి ఇలా మరుగుతుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లోనే నేను ఇలా వాటర్ వేసుకొని గ్రేవీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి సాల్ట్ కనుక తగ్గితే ఇక్కడ మనం చూసి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక కాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నాను. తర్వాత దీనికి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మొత్తం ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం మనం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మరిగించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.